రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని నగరంలోని స్మార్ట్ స్ట్రీట్ బజార్, బాలాజీనగర్ మరియు రంగనాయకులపేట, మూలపేట, రాజేంద్రనగర్ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మంత్రి నారాయణ కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. భోగి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలలో కీలకమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ కొత్త వెలుగులను, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. భోగి మంటలు మనలోని చెడును, ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలకు, సానుకూలతకు స్వాగతం పలుకుతాయని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. మంత్రి వెంట ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె షెరిని, నారాయణ విద్యాసంస్థల జీఎం వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలని కోసిన తర్వాత, ఆ పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పండుగ చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకున్నారు. ఇక్కడ నెల్లూరులో ఒక డంప్ యార్డ్ ఉందండి. 30 సంవత్సరాల నుంచి అదొక పెద్ద సమస్య. కానీ సంక్రాంతి ముందు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పారు, రిజాల్వ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 85 లక్షల టన్నుల చెత్తని రిమూవ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన. అండ్ నెల్లూరులో కూడా చాలా అంటే చాలా నీట్గా చేశారు వేస్ట్ రిమూవల్ అన్నది. మీరు విద్య తీసుకుంటే విఆర్ స్కూల్ లాస్ట్ ఇయర్ చేశారు. దానిలో 1000 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది, అది జూన్కి స్టార్ట్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అన్నా క్యాంటీన్స్ అవ్వచ్చు. టీడీపీ ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఒక్కరూ చాలా బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఎదిగితేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. తప్పకుండా మీ అందరూ మా నాన్నగారిని నమ్ముకున్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. ప్రజలందరికీ కూడాను
ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాము. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవటం జరుగుతుంది. అదే రకంగా మన పెద్దవాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము